హలో అండి, అందరికీ నమస్కారం. మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి. నేను మీ శ్రీదేవి గిరిధర్. ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశాము. 2026 వచ్చేసింది. సో మీ అందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగా మంచిగా జరగాలని, ఆనందంగా గడిచిపోవాలని, ఈ సంవత్సరం అందరికీ సంతోషాలను, ఏవైనా ఉండే కోరికలను నెరవేర్చి సంతోషాలను, ఆనందాలను తేవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మనం వీడియో చూద్దాము. ఈరోజు నేను లైవ్కి రాలేకపోయాను. సో మనము ఈ సంవత్సరం మీకు ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది ఈరోజు ఆ యూనివర్స్ మీకు ఏంటి మెసేజ్ పంపించింది అనేది చూద్దాము. ఆ యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అనేది చూద్దామండి. సో ఏంటి మీ లైఫ్ ఎలా ఉండబోతుంది, కొత్త సంవత్సరం మీకు ఎలా జరగబోతుంది, కొత్త సంవత్సరంలో మీకు ఎలాంటి లైఫ్ ఉండబోతోంది అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఓకే, నేను ఇలా షఫ్లింగ్ చేసేటప్పుడు మీరు మీ మనసులో మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి. సో అలాగే మీరు ఏదైనా కోరిక గురించి అనుకుంటే కోరికను గురించి అనుకోండి. ఆ కోరిక ఏంటి అనేది మనసులో అనుకోండి. అలాగే మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీరిపోవాలని కూడా మనసులో అనుకోండి. ఇంకా అలాగే మీ పర్సన్ గురించి అయితే మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పుకోండి. షఫల్ చేసేటప్పుడు మీరు చెప్పుకోండి. ఓకే, చూద్దామండి మీకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, మీ కోరికలు నెరవేరబోతున్నాయి, మీకు అనుకోండేది మీరు జరగబోతోంది అని నేను అనుకుంటున్నాను. పాజిటివ్ రీడింగ్ అని రావాలి అని నేను కోరుకుంటున్నాను. రెజినేట్ కావాలి ఈ రీడింగ్ అని. చూద్దాం ఎటువంటి మెసేజ్ మీకు రాబోతోంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? సో చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్, ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్, ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్, ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్. సో చూద్దాము. ఫస్ట్ మెసేజ్ ఏమొచ్చిందనేది చూద్దామండి. ఫస్ట్ మెసేజ్ ఏమి ఉండబోతుంది అనేది చూద్దాము. ఓకే, కింగ్ వచ్చిందండి. సో మీకు ఈ సంవత్సరం బాగుంటుంది అనే చూపిస్తోంది. కింగ్ ఆఫ్ పెంటకల్స్ అండి. కింగ్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. సో మీకు ఈ సంవత్సరము ఆనందమైన లైఫ్ ఉండబోతోంది అనేసి చూపిస్తోంది. అంటే డబ్బుల పరంగా బాగుంటుంది ఈ సంవత్సరము, మీకు ఆనందం పరంగా, సంతోషం పరంగా బాగుంటుంది లైఫ్. అన్ని శుభాలను, ఆనందాలను ఇవ్వబోతోంది. సో ఇది ఎవరికి రెజినేట్ అవుతుందో తెలీదు. ఇది జనరల్ రీడింగు. మీకు ఎవరికైనా రెజినేట్ కావచ్చు, అందరికీ రెజినేట్ కావాలని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు మంచిగా మీకు ఇది వచ్చింది కార్డు. ఫస్ట్ మెసేజ్ కింగ్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. డబ్బుల పరంగా మీకు ఏ కొదవ ఉండదు, ఏ కొరత ఉండదు. మంచి పొజిషన్లో ఉంటారు, మంచి టాప్లో ఉంటారు. ఆలోచన శక్తి బాగుంటుంది. లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనే అనే థింకింగ్లో అని ఉంటారు మీరు. సో ఎక్కువ ఇది మేషరాశికి, సింహరాశికి సంబంధించిన కార్డ్. ఇది సింహరాశికి సంబంధించింది, అలాగే మేషరాశికి సంబంధించింది కూడా అవుతుంది. అలాగే ఇంకా ఇది మంచిగా లైఫ్ ఎల్లో కలర్ చూపిస్తోంది కదా, బ్యాక్గ్రౌండ్ కలరు ఎల్లో కలర్ ఉంటుంది. అంటే పీస్ఫుల్గా ఉంటుంది, ప్యూరిటీగా ఉంటుంది లైఫ్. హ్యాపీ లైఫ్ వస్తుంది. చేతి నిండా పని ఉంటుంది, చేతి నిండా డబ్బులు ఉంటాయి. సో కాబట్టి మీకు మంచి లైఫ్ అనేది ఫస్ట్ మెసేజ్ చూపించింది. మీకు హ్యాపీ లైఫ్ అనేది వస్తుంది అని. సెకండ్ది చూద్దాం. 3 కార్డ్స్ చూద్దాము. సెకండ్ కార్డ్ ఏమొచ్చింది? ఓకే, ద హైరోఫాంట్ వచ్చిందండి. ఇక్కడ ఏంటి అంటే మీరు ఓకే మంచి ప్యూరిటీతో ఉంటారు, హ్యాపీగా ఉంటారు. మీకు మంచి గురువు దొరుకుతారు. కాకపోతే మీరు స్వచ్ఛంగా ఉన్నారా, ఫేక్గా ఉన్నారా అనేది మీ మనసుకే తెలుస్తుంది. ఏమంటే మీరేమో ప్యూరిటీగా ఉంటే
కొంతమంది మీ దగ్గరికి అంటే మీతో ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, ఫ్రెండ్స్ చేసేవాళ్ళు మీతో ఫేక్గా కూడా ఉండొచ్చండి. వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. మీకు మంచి గురువు దొరుకుతారు. మంచిగా అన్నీ అడిగి తెలుసుకుంటారు మీరు. ఎలాంటి విషయాలు ఎలా ఉంటాయి, ఎలాంటి పద్ధతులు పాటించాలో అన్నీ కూడా పాటించాలి అనేవి అన్నీ కూడా ఆయన దగ్గర అన్నీ కూడా మీ గురువు దగ్గర అడిగి తెలుసుకుంటారండి. అటువంటి మంచి గురువు మీకు దొరుకుతారు. సో మీరు బాగానే ఉంటారు. కానీ ఇంకా ఇతర శిష్యుల మాదిరి వస్తారు కదా, వాళ్ళు కొంచెం ఫేక్గా ఉంటారు. వాళ్ళు కూడా మీ మాదిరే భక్తిగా ఉన్నట్టు నటిస్తూ ఉంటారు కొంతమంది. అట్లాంటి వాళ్ళని నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలి మీరు. సో మీకు ఒక మంచి గురువు దగ్గర స్థానం లభిస్తే మీరు వాళ్ళని మంచిగా అడిగి అన్నీ అడిగి తెలుసుకోవాలని ఉత్సాహం అనేది మీకు ఉంటుంది, బాగుంటుంది. మంచి గురువు దొరుకుతారు. మీరు అడిగి మీ సమస్యలకు పరిష్కారాలు ఇచ్చేవాళ్ళు మీకు దొరుకుతారు. మీకు సమస్యలకు ఏదైనా అంటే మీరు ఒకవేళ మీ జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే పండితుల దగ్గరికి వెళ్ళి అన్నీ అడిగి సలహాలు అడిగి దానికి దోష నివారణ కానీ ఏమైనా పూజలు కానీ అలాంటివి అడిగి చేసుకోవాలి అనుకునే వాళ్ళకి అలాంటి పంతులు గారు మంచిగా ఉండే గురువు గారు దొరికి మీకు అన్నిటికిలోనూ సహాయం చేస్తారు. సో అలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది అనేసి చూపిస్తోంది. నెక్స్ట్ థర్డ్ మెసేజ్ చూద్దామండి. సో కింగ్ ఆఫ్ స్పాట్స్ అంటే ఇక్కడ కూడా మంచిగానే బాగుంటుంది అనే వచ్చింది. అంటే మీరు ఏదైనా అడిగినది కోరుకున్నది ఏదైనా కూడా నిజం కాబోతోంది. అంటే మీ మనసులో ఏదైనా ఆలోచనలు చేస్తూ ఉంటారు, ఎప్పుడు ఆలోచనలు చేస్తూ ఉంటారు. మీకు మంచి టాప్ పొజిషన్ ఉంటుంది. కాకపోతే ఆలోచనల వల్ల ఎక్కువ ఆలోచనలు చేస్తూ ఉంటారు, షార్ప్గా ఆలోచిస్తూ ఉంటారు. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అని వచ్చిందంటే ఇక్కడ కూడా ఎట్లా ఉంటుందంటే ఏమీ మనసులో పెట్టుకోరండి. మీరు కూడా ఏది దాచుకోరు, స్వచ్ఛంగా ఉంటారు. మనసులో గుట్టు అనేది ఏది ఉండదు. ఇక్కడ ఫస్ట్ కార్డ్లో ఇది కొంచెము ఇక్కడ వచ్చింది కదా ఫస్ట్ కార్డు, ఇది కొంచెం గుట్టు అంటే అన్నీ అందరికీ చెప్పుకోరండి. ఇది ఎలా ఉంటుందంటే అన్నీ కొంచెం మనసులో పెట్టుకుంటారు. ప్యూరిటీగా ఉంటారు. కింగ్ ఆఫ్ పెంటకల్స్ ప్యూరిటీగా ఉంటారు, కానీ మంచి మనస్తత్వమే. కానీ కొన్ని విషయాలు అందరి దగ్గర పంచుకోరు. కొన్ని రహస్యాలు అనేటివి పెట్టుకుంటారు మీరు. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఇది కింగ్ ఆఫ్ పెంటకల్స్, ఇక్కడ ఏమవుతుందంటే కింగ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. ఇక్కడ మనసు స్వచ్ఛంగా ఉంటుంది. కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. కొన్ని అంటే రిలేషన్ పరంగా కావచ్చు, కొన్ని సమస్యలు ఉంటాయి. వాటిని పరిష్కరించుకుంటారు. మంచి పొజిషన్లో ఉంటారు. కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారండి. కొంచెం స్ట్రిక్ట్గా ఉండడం వలన మీ గురించి కొంచెం అనుకుంటూ ఉంటారు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారే, ఎందుకు ఇలా మాతో సీరియస్గా ఉన్నారే, మాకు ఏదైనా కూడా మంచిగా ఉండడం లేదే అనేసి ఆలోచిస్తూ ఉంటారు. మీ పర్సన్ కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు అలా. బట్ ఒక్కొక్కసారి మంచిగా బిహేవ్ చేయాలి అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఇంట్లో ఉండే సమస్యలకి, ఇంట్లో కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, జరిగే పరిస్థితులను బట్టి మీ బిహేవియర్ అనేది చేంజ్ అవుతుంది. అంటే సీరియస్గా ఉండడం కానీ, వాళ్ళతో కలిసిపోవడం కానీ, జోవియల్గా ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. బట్ ఓవరాల్గా మీరు టాప్ పొజిషన్లో ఉంటారు. అన్నిటినీ కూడా ఆలోచించి నిర్వర్తిస్తారు. పనులన్నీ కూడా ఆలోచించి మంచిగా బ్రెయిన్ పెట్టి ఆలోచించి నిర్వర్తిస్తారు పనులన్నీ కూడా. అయితే టాప్ పొజిషన్లో ఉంటారు. మీకు ఏదైనా డబ్బు పరంగా కూడా ఏ దానికి కొరత ఉండదండి. డబ్బుకు కొరత ఉండదు, ఏముండదు. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా మీరు కొన్ని విషయాలు దాచిపెడతారు. అంటే అందరికీ చెప్పుకోవడం వల్ల దానివల్ల ఏమి లాభం ఉండదు అన్నప్పుడు కొన్ని విషయాల్ని దాచిపెడతారు. కొన్నింటిని షేర్ చేసుకున్నా కూడా కొన్నింటిని దాచిపెడతారు. బట్ అన్ని అంత పరంగా డబ్బుల పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, రిలేషన్ పరంగా కావచ్చు, మీకు హ్యాపీనెస్ అనేది ఉంటుంది లైఫ్లో. నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారు, ఏంజల్స్ ఏమి ఇస్తున్నారు అనేది చూద్దాము. ఏంజల్స్ గైడెన్స్ చూద్దాము. ఇక్కడ ఏంజల్స్ గైడెన్స్కు ముందు మీకు దీంట్లో ఏమొచ్చింది, బాటమ్ ఆఫ్ ది కార్డ్ అంటే ద ఎంపరర్ వచ్చింది, 4 నెంబరు. ఇక్కడ
ఇది కింగ్ ఆఫ్ స్వార్డ్స్, హైరోఫాంట్ అంటే 5th నెంబరు. సో కింగ్ ఆఫ్ పెంటకల్స్ కదా, ఇది 4th నెంబరు. ద ఎంపరర్ వచ్చింది. ఇది కూడా చాలా అంటే 3 కార్డులు తీస్తే 3 కార్డులలో 4 కార్డులు తీస్తే 4 కార్డులు మంచిగా, అంటే ఇక్కడ అందరికీ చూడండి ఈ 3 కార్డ్స్ను కూడా టాప్లోనే ఉండేవాళ్ళే. అంటే గురువు హోదా, ఇక్కడ రాజు హోదా, ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటకల్స్, ఇక్కడ చూస్తే గురువు ఒక పెద్ద హోదాలో ఉండే గురువు హైరోఫాంట్. తర్వాత ఇక్కడ చూస్తే కింగ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. ఇక్కడ ఇంకా లాస్ట్ది బాటమ్ ఆఫ్ ది డెక్ చూస్తే చూడండి, ఇక్కడ ద ఎంపరర్ వచ్చింది. అంటే అన్నీ కూడా రాజు. అంటే మీ లైఫ్ ఎలా ఉంటుందంటే ఈ సంవత్సరంకి మనం చూస్తున్నాం కదా, ఈ సంవత్సరంలో మీ లైఫ్ ఒక రాజాలాగా ఉంటుందండి. సమస్యలు వస్తూ ఉంటాయి, పరిష్కారం చేస్తూ ఉంటారు. చాలా ఆలోచించే సమస్యలు, ఆలోచనకి ఎక్కువగా ఉండే, అంటే చాలా ఎక్కువగా ఉంటాయి సమస్యలు, పరిష్కారం చేస్తారు. బట్ కింగ్ లాగా మీరు ఒక డామినేట్ చేసేంత స్థితి ఉంటుంది. కింగ్ లాగా ఉంటుంది మీ లైఫ్. కింగ్ లాగా డామినేట్ చేసే సిచ్యుయేషన్లో మీరు ఉంటారు. అట్లాంటి పొజిషన్కి వస్తారు, అట్లాంటి పొజిషన్లో ఉంటారు. మీరు లైఫ్ బాగుంటుంది అని చూపిస్తోంది. కొంచెం కఠినంగా ఉంటారు. ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా నడుచుకోవాలి అనేది మీకు బాగా తెలుసు. ఎక్కడ ఎట్లా, ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్టు ఎవరికి ఎట్లా బిహేవ్ చేయాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి అనేది తెలుసు. కాబట్టి దాన్ని బట్టి మీరు నడుచుకుంటారు. సో ద ఎంపరర్ వచ్చింది. ఇక్కడ నేమ్ ఉంటుంది, ఫేమ్ ఉంటుంది, పేరు ఉంటుంది, మంచి పేరు ఉంటుంది, ప్రతిష్ట ఉంటుంది. ఇది మేషరాశి వాళ్ళకు సంబంధించింది, మేషరాశి వాళ్ళకు కూడా సంబంధించింది ఇది. సో ఈ కార్డు కాబట్టి మీకు ఈ సంవత్సరం ఓవరాల్గా టాప్లోనే ఉంటారు. మీరు మంచిగా టాప్లోనే ఉంటారు, డౌన్కి ఏమి పడిపోరు, టాప్లోనే ఉంటారు అని వచ్చినాయి. 4 కార్డ్స్ కూడా మంచిగా టాప్లోనే ఉంటారు, మీకు బాగా మంచి జరుగుతుంది అనే వచ్చింది. సో నెక్స్ట్ ఏంజల్స్ ఏం చెప్తున్నారు అనేది కూడా చూద్దాం. ఏంజల్ గైడెన్స్ ఏంటి అనేది చూద్దాము. ఏంజల్స్ మీకు గైడెన్స్ ఏమి ఇస్తున్నారు ఆ ఏంజల్స్. సో ఏంజల్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్. సో ఏంజల్స్ మీ నేము అనుకోండి. ఏంజల్స్ చూద్దాము ఏమొచ్చింది. ఏంజల్స్ ఏం చెప్పారు అంటే విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్, మీకు ఏదైనా కోరిక అనుకుంటే విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో అయిపోతుందండి. సో బాగుంటుంది, మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు కొన్ని వీక్స్లోనే మీరు అనుకోండి కోరిక నెరవేరుతుంది, మీకు అనుకున్న కాలము మంచిగా వస్తుంది, మీ కోరిక నెరవేరుతుంది అని వచ్చింది. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మీ కోరిక నెరవేరుతుంది అని వచ్చింది. ఇంకొకటి చూద్దాం, 2 కార్డ్స్. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ. సో ఈ సంవత్సరం మీకు 2026 మీకు మీరు అనుకోండి సాధించడానికి, మీ కోరికలు నెరవేరడానికి మీ దగ్గరికి వచ్చేస్తుంది. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ. సో ఈ ఇయర్ నుంచి మీకు చాలా బాగుంటుంది అని ఏంజల్స్ కూడా మీకు చెప్తున్నారండి. సో మీరు చేయాల్సిన పనులు మీరు చేయండి, మీ కర్తవ్యం మీరు నిర్వర్తించండి, మీరు ఏమనుకుంటారో అది చేసుకొని వెళ్తూ ఉండండి అంతే. మీరు ఆ పైన దేవుని మీద భారం వేయండి. మీరు చేసే పని, మీరు నిర్వర్తించే మీ కర్తవ్యం మీరు నిర్వర్తించండి. ఈ సంవత్సరం నుంచి మీకు చాలా బాగుంది, ఈ సంవత్సరం అన్వర్డ్స్ చాలా బాగుంది. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ. సో ఇప్పుడు ఈ ఇయర్ నుంచి మీకు చాలా బాగుంటుంది 2026 నుంచి అని చెప్తున్నారు ఏంజల్స్. మీకు మెసేజ్ పంపించినారు కాబట్టి చాలా బాగుంటుంది, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అనేసి నేను కూడా కోరుకుంటున్నాను. మంచి జరగాలి అని మేనిఫెస్ట్ చేస్తున్నాను. ఓకేనా, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది, హ్యాపీ లైఫ్ అనేది ఉంటుంది. ఈ సంవత్సరం అంతా మీకు అంత ఆనంద వైభోగాలతో గడిచిపోతుంది అని నేను చెప్తున్నాను. ఈ కార్డ్స్ ఎలా వచ్చాయని తెలియజేస్తున్నాను. ఓకేనా.
సో ఇదండి ఇవాళ రీడింగు. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే వీడియోస్ని షేర్ చేయండి, ఇంకా ఏదైనా మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. ఈ రీడింగ్కి మీరు పాజిటివ్ రీడింగ్కి క్లెయిమ్ చేసుకోవాల్సింది 666 అని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 666 అని క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.